డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఏమిటండి? ఓకే 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 అంటే మీరు అడిగే క్వశ్చన్ ఏమిటంటే, ప్రతి ఒక్కరికి కూడాను పేరు ఉంటుంది కదా, మరి ఆ పేరు కర్మను బట్టి ఏర్పడుతుందా, లేదా ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరం మార్చేసినంత మాత్రాన, లేదా పేరులో ఉన్నటువంటి ఏదో ఒక అక్షరాన్ని కలిపి ఒక అక్షరాన్ని తొలగించడం వల్ల వాళ్ళ యొక్క కర్మ మారుతుందని అడుగుతున్నారా? ఓకే, అయితే నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆ విషయాల్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మన ఫ్రెండ్ అడిగినటువంటి క్వశ్చన్ చాలా అద్భుతంగా ఉంది. దీనికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. జనరల్గా ఒకరికి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, పేరు అనేది వారు పుట్టిన సమయంలో పెట్టినప్పటి నుంచి వారు చివరి అంకం అంటే ఏమిటి, జీవితకాలం వారితోనే ఉండి వారికి గుర్తింపును తెప్పించి వారు చనిపోయేంత వరకు ఉంటుంది. కొంతమంది ఆ పేరుతో వారు తెచ్చుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు వారు చనిపోయిన ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ పేరు మారుం రోగుతూనే ఉంటుంది. అంటే పేరుకనే ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఇప్పుడు మనం కొన్ని పేర్లని వింటుంటాం. అందులో ముఖ్యంగా చూడండి, ఆరాధన అని, అభిషేక్ అని, పూజ, పూజిత అని, ఆ తర్వాత వచ్చి కొన్ని ఆరాధనతో కూడినటువంటి దేవునికి ప్రార్థన చేయడం. ఇప్పుడు పార్థసారథి అని, ప్రార్థన అని, కొంతమంది అమ్మాయిలకి ప్రార్థన అని పేరు పెడతారు. అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఏమిటంటే గురువుకు సంబంధమైనటువంటి, పూజకు సంబంధమైనటువంటి పేర్లు కాబట్టి అక్కడ గురుకర్మ అనేది ఉంటుంది. అలాగే ప్రసాద్ అని, ప్రసాదం అంటే ఏమిటంటే ప్రసాద్లో గురుకర్మ ఉంటుంది, చంద్రకర్మ ఉంటుంది. అంటే ఆ కర్మ అనేది వాళ్ళ ఇంట్లో కనెక్ట్ అయితే తప్ప ఆ పేరు వాళ్ళకి రాదు. వాళ్ళ ఇంట్లో కూడాను నేను చెప్పినటువంటి గురుకర్మ కానీ చంద్రకర్మ ఉంటేనే ఆ పేరు వస్తుంది. అభిషేకం చేయడం, అభిషేక్ అని, ఇట్లాగా కొంతమంది పేర్లు ఉంటాయి. అంటే పూజకు సంబంధమైనటువంటి పేర్లు వాళ్ళ ఇంట్లో కంపల్సరీగా వాళ్ళ వంశంలో గురుకర్మ ఉంటుంది. మనకు తెలుసు, గురుకర్మ అనేది సంతాన దోషాన్ని, ధనలేమిని, అంటే ధనం అధికంగా ఉంటే సంతానానికి దెబ్బ పడుతుంది. అప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒక దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సంతానానికి మంచిగా వాళ్ళు సంతానాభివృద్ధి ఉండడము, సంతానం ఎక్కువ కలవడము, ఇవన్నీ ఉంటే అక్కడ ధనం కొరత ఏర్పడుతుంది అనేసి మనము అనేకమైన వీడియోలో చెప్పుకున్నాం. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తే, అలాగే ఎక్కువగా ధనం లేకుండా, అప్పుడు ఎక్కువగా సంతానం లేకుండా లిమిటెడ్గా కానీ వెళ్ళగలిగితే, ఒక బౌండరీ కానీ ఉంటే, మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చెప్పేది అదే. ఏమిటంటే ఆప్షన్, అపార్చునిటీ, బౌండరీ.
ఈ 3 అంశాలని మనము మెయిన్గా తీసుకుని ముందుకెళ్తుంటాం. అయితే న్యూమరాలజిస్టులు ఏం చేస్తారంటే మొదటి అక్షరాన్నో లేదా మధ్యలో అక్షరాలనో లేదా ఒక అక్షరాన్ని యాడ్ చేయడమో లేదా తీసేయడమో చేయడం వల్ల వైబ్రేషన్ అంతా మారిపోతుంది అంటారు. కానీ వాళ్ళు ఎన్ని అక్షరాలు మార్చినా ఎన్ని అక్షరాలు కలిపినా తీసేసినా ఆ పేరుకున్నటువంటి అర్థం మాత్రం మారదు. అయితే మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఒకరు ఒక కర్మ రిజిస్టుతో పుట్టారు, లేదా 2 కర్మ రిజిస్టులో పుట్టారు, లేదా 3 కర్మ రిజిస్టులో పుట్టారు. అంటే 3 కంటే ఎక్కువ కర్మ రిజిస్టుతో ఎవరు పుట్టలేరు. ఎందుకంటే రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రాలను బేస్ చేసుకొని చూస్తాం. ఒకరి రాశి ఏమిటంటే కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం అనేది ఉందనుకోండి. అప్పుడు కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు రేవతిలో కూర్చున్నారు అనుకోండి, అప్పుడు మీన రాశి కర్కాటక లగ్నం అనే చెప్తాం. అంతే కదా. అయితే ఇంకొక లగ్నాధిపతి వెళ్ళి ఎక్కడ కూర్చున్నారంటే మళ్ళీ చంద్రుడు కూర్చునేది ఎక్కడంటే మీనంలో, కాబట్టి మీన రాశిలో కూర్చోన్నారు పలానా నక్షత్రంలో అని చెప్తాం. అప్పుడు రెండింటికే కనెక్ట్ అవుతుంది. కొంతమందికి 3 రాశి లగ్నము లగ్నాది పాయింట్ ఒకే కర్మ ఉంటుంది. అది రాహుకర్మ కావచ్చు, చంద్రుడి కర్మ కావచ్చు, అష్టకర్మలు ఏదైనా కావచ్చు. అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు పేరు పెట్టడానికి, ఈజీగా పెట్టచ్చు. కానీ 3 కర్మలు 2 కర్మలతో కూడినటువంటి జన్మ ఎత్తినప్పుడు మనం ఏం చేస్తామంటే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చాలా మంది మన దగ్గర నేమ్ కోసం వస్తుంటారు. పుట్టిన బిడ్డలకి కానీ లేదా 7.5 సంవత్సరాల కంటే మునుపు పేరులో చేంజెస్ చేసుకుంటే మాత్రం అది వర్కౌట్ అవుతుంది. కానీ 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత పేరు మార్చుకున్నా పెద్దగా ఫలితం ఉండదు. కరెక్షన్ చేసుకున్నా 7 సంవత్సరాల లోపల చేసుకోవాలి. ఎందుకంటే 7 అనేది కేతువు యొక్క సంబంధమైనటువంటి నెంబర్. కేతువు యొక్క దశ కూడా 7 సంవత్సరాలు. ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత తల మీద ఉన్నటువంటి ఉచ్చి భాగంలో ఒక డౌన్ గా మెత్తని పదార్థం ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అది బూడిపోతుంది 7 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత బ్రహ్మ శక్తి అందులోకి ప్రవేశించదు. ఆ బ్రహ్మశక్తి అంటే ఏమిటంటే అది గొప్ప అంతరిక్ష శక్తి. 7 సంవత్సరాల లోపు అయితే ప్రవేశిస్తూనే ఉంటుంది ఒక శిశువులోకి. ఆ తర్వాత అది బాగా గట్టిగా అయిపోతుంది కాబట్టి ప్రవేశించే శక్తి దానికి ఉండదు, ఇది లోపలికి తీసుకోదు. అందుకని ఏం చెప్తామంటే మేము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పుట్టిన బిడ్డలలో 7.5 సంవత్సరాల లోపు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి పేరు మార్చడం కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకుని చెప్తామని చెప్తాం. ఆ తర్వాత వచ్చి చేసుకున్నా చేసుకోకపోయినా వేస్టే, దానివల్ల ఉపయోగం లేదు. అయితే కొంతమంది నేను చెప్పే సలహా ఏమిటంటే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలాగా పేరుని మనం నిర్ధారణ చేస్తామంటే నిర్ణయిస్తామంటే ఒకరు ఉదాహరణకి బుధకర్మతో పుడతారు అనుకుందాం. బుధకర్మ అంటే ఏమిటి? రోహిణి, ఉత్తర, పూర్వాష నక్షత్రాల్లో పుడుతున్నారు. అలా పుట్టినప్పుడు వారికి మామూలుగా న్యూమరాలజిస్టులు ఏం చేస్తారంటే ఒక నేమ్ పెట్టేస్తుంటారు. ఒకవేళ అది ఈ అనే అక్షరంతోనో, ఎన్ అనే అక్షరంతోనో, హెచ్ అనే అక్షరంతోనో, ఎక్స్ అనే అక్షరంతోనో పెట్టున్నారు అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు ఈ బుధకర్మ అంటే బుధకర్మతో పుట్టి మళ్ళీ ఈఎన్ హెచ్ఎక్స్ తో పెట్టడం వల్ల అక్కడ ఏమవుతుందంటే అలాంటి పెట్టుకున్నటువంటి వారి యొక్క జాతకాలని మనం పరిశీలించినప్పుడు తెలిసిన అంశం ఏంటంటే వాళ్ళు పిచ్చికి తిరుగుతూ ఉన్నారు. ఇతరులు టెన్షన్ ఎక్కువ. ఎట్లాగంటే మనము ఫోన్ని ఛార్జింగ్ ఇస్తాం. ఫోన్ ఛార్జింగ్ ఇచ్చినప్పుడు ఎంత 100 నెంబర్స్ వరకు 100% వచ్చేంత వరకే చేస్తే సరిపోతుంది. కానీ అలాగ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోతే ఏదో పని మీద లోపల ఉన్న బ్యాటరీ ఉబ్బిపోతుంది. అలా కాకుండా ఎక్కువ చేసినప్పుడు ఏమైతే పేలిపోతుంది. ఆ విధంగా వీరు పుట్టిందే బుధకర్మతో పుట్టి ఆ బుధకర్మను నిర్ణయించే అక్షరమైనటువంటి అంకె అయినటువంటి 5తో ఈఎన్హెచ్ఎక్స్ వస్తుంది. కాబట్టి మళ్ళీ అదే అక్షరాలతో మొదటి అక్షరం పెడితే వీరి పరిస్థితి ఎలా ఉంటుంది కావాలంటే పరిశీలించుకోండి. అదేవిధంగా వీళ్ళు గురుకర్మ రిజిస్టర్తో పుట్టి ఏమేమిటి మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టి వాళ్ళ పేరు మొదటి లెటరే జిఎల్ఎస్ అనే అక్షరాలతో కానీ పెడితే వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆరోగ్యరీత్యా కావచ్చు, ఆర్థిక పరిస్థితుల రీత్యా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఏ విధంగానైనా దెబ్బతినడం అనేది ఖాయం. ఇది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. అప్పుడు ఆ అక్షరాలు కాకుండా వేరే అక్షరాలతో పెట్టి
ఆ కర్మారిష్టి కనెక్ట్ కాకుండా వేరే వాటితో మనం అక్షరాలు నిర్ణయించి పేరుకి అర్థం వచ్చేటట్టుగా పెడతాం. పేరుకి అర్థము ఆ గురుకర్మతో సంబంధపడి ఉండొచ్చు, పేరుకి అర్థము బుధకర్మతో సంబంధపడి ఉండొచ్చు, కానీ అక్షరం మాత్రం ఉండకూడదు. ఒకవేళ అక్షరం వేరేది మార్చి మనం పలికినా దాని అర్థం మారదు కదా, ఇది మనం గమనించవచ్చు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాల క్రితము ఒక ఇంగ్లీష్ సినిమాని ఇది మనం ఉదాహరణగా తీసుకొని చెప్పవచ్చు. ఆ ఇంగ్లీష్ సినిమా పేరేమిటంటే ఎక్స్ మ్యాన్. ఆ ఎక్స్ మ్యాన్ అనే సినిమాలో హీరో పేరు ఏమిటంటే జనరల్గా చార్లెస్ జేవియర్ అనే పేరు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా, సైన్స్ కి సంబంధమైంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో అతనికి ఒక టెక్నిక్ ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంటున్నాము, రాహుకర్మ బుధకర్మ ఉన్నటువంటి వారు మాత్రమే మంత్ర యంత్ర తంత్ర విధానంలో ముందుకెళ్ళగలరు. వారికే చేతబడి జరగడం కానీ తర్వాత వచ్చి ఇలాంటి ప్రయోగాలు పరకట్టు పరవాకట్టు పరవేటు పరజప పరహోమకృతాభిచార శక్తులు ఉంటాయి, వారికి ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్పాం. దాని ప్రకారం ఇతను ఒక మంచి పవర్ఫుల్ జ్ఞాని. అలా చిటికేస్తే చాలు, చిటికేసిన ఒక్క సెకండ్లోనే 50,000 మంది ఉండి, 1,00,000 మంది ఉండి, 10 లక్షల మంది ఉండి అందరూ కూడాను వాళ్ళ బ్రెయిన్ ఇతని కంట్రోల్లోకి తీసుకొచ్చుకునేస్తాడు. అంటే ఏమిటి, ఇతని పనులన్నీ కూడా వాళ్ళ దగ్గర చకచకచకాని చేపించుకుంటాడు. ఈ బ్రెయిన్ అనేది నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ అనేది బుధునికి సంబంధమైనది. బ్రెయిన్ అనేది మెదడు అనేది గురువుకు సంబంధమైనటువంటి అవయం కూడా. అంటే బుధుడు మరియు గురువు ఇతనికి ఎలా కనెక్ట్ అయినారో చెప్తున్నా. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఎక్స్ అనేది ENHX లో ఎక్స్ అనేది కూడా బుధుని కర్మ కాబట్టి ఎక్స్ మెన్ సినిమా పేరే. ఇతని పేరు ఏమిటంటే చార్లెస్ జేవియర్. చార్లెస్ లో సి అనేది ఏమిటి నేను చెప్పాను కదా ఇంతకుముందు, CLSG, సి కూడా తీసుకోవచ్చు గురుకర్మ కిందకి, CGLS. అంటే సి కూడాను గురుకర్మను తెలియజేస్తుంది కాబట్టి ఇతని పేరే గురుకర్మ బుధకర్మ కలిగి ఉండడం వల్ల చిటికేస్తే చాలు అందరూ సైలెంట్ అయిపోతారు, వాళ్ళ బ్రెయిన్ ఇతని వైపు మారుతుంది, ఇతను ఏం చెప్తే అది చేసి పెట్టారు. అంటే ఇతరులని కూడా కంట్రోల్ చేయగలిగి ఎప్పుడు ఒక రీసెర్చ్ చేస్తుంటారు, కానీ ఇలా రీసెర్చ్ చేసి వీరికే నిద్ర రాదు, పిచ్చెక్కిపోతారు. అతని జ్ఞాని, ఇలాంటి సైంటిఫిక్ గా అతని నాలెడ్జ్ ఉంది, నర్వస్ సిస్టాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి ఉంది. అది ఇంట్యూషన్ పవర్ కావచ్చు, ఇంకే పవర్ అయినా కావచ్చు, సైకాలజికల్ పవర్ కూడా కావచ్చు, కానీ అది కూడా బుధకర్మ. అతని పేరే బుధకర్మతో సినిమా మొదలైంది ఎక్స్ మ్యాన్ అని. అతని పేరులో సి అనే అక్షరమే గురుకర్మ. ఇలా కనెక్ట్ అయితే ఒకానొక దశలో ఆ సినిమాలో అతనికి ఒక యాక్సిడెంట్ అయ్యి వీపు భాగంలో దెబ్బ తగులుతుంది, వీల్ చైర్లోనే కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. తనను తాను కంట్రోల్ చేసుకుని లేలేని పరిస్థితి. మనకు తెలుసు బుధుని కర్మ ఉన్నప్పుడు స్పైనల్ కార్డ్ దెబ్బ తినేస్తుంది, వీపు భాగంలో దెబ్బ తింటుంది, భుజాలు ఇవన్నీ నొప్పి వస్తాయి అని కూడా చెప్పుకున్నాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ కనెక్టివిటీలో. అది జరిగి వీల్ చైర్ మీద కూర్చోంటాడు. అయితే అందరినీ కంట్రోల్ చేయగలరు కానీ ఇతను తన కంట్రోల్లోకి తెచ్చుకోలేడు. ఇలాగా అనేక విషయాల్ని మనము కర్మ రిలేటెడ్ గా పేరుతో కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది కుటుంబాలు మనం చూస్తుంటాము, 2 పేర్లు ఉంటాయి, మగ పేరు ఆడ పేరు కలిసి ఉంటుంది. ఉమామహేశ్వరి, ఉమాశంకర్, లక్ష్మీపతి, ఇట్లా చూడండి, లక్ష్మీపతి ఇట్లా ఉంటుంది. మరియు అదేవిధంగా చూడండి, దివ్య భారతి, సత్య. సత్య అనేది అమ్మాయికి పిలవచ్చు, అబ్బాయికి పిలవచ్చు. ఇలాంటి పేర్లు ఉన్నటువంటి కుటుంబాల్లో చూడండి కంపల్సరీగా బుధకర్మ ఉంటుంది.
వాళ్ళ కుటుంబంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగి ఉంటుంది. ట్రాన్స్జెండర్ పరిస్థితి ఏర్పడుతుంది, ట్రాన్స్జెండర్ గా ఉంటారు. అదే కుటుంబంలో మంచి ఇంటెలిజెన్స్ ఉంటారు, జ్ఞాపశక్తి లేని వాళ్ళు ఉంటారు, ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ యొక్క కుటుంబాల్లో మనం పరిశీలించవచ్చు. అదే కదా విద్య, కవిత, చిత్రలేఖనం చేయడము, లేఖ, ఇట్లాంటివి పేర్లు ఉన్నటువంటి వాళ్ళంతా బుధ కర్మ అనేది కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు పేరులో ఉన్నటువంటి అర్థాన్ని మార్చలేరు, మొదటి అక్షరము కర్మను అనుసరించి మార్చుకోవచ్చు. ఇది మాత్రమే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పగలం. కొంతమంది సినిమా యాక్టర్ల పేర్లన్నీ మొత్తం మారిపోయింది కదా, వాళ్ళకి బాగుందంటే కొన్ని పేర్లు వాళ్ళు మార్చుకున్నా కానీ కొన్ని విషయాలకి అది పాజిటివ్ ఇస్తాయి. అదే పాజిటివ్ అందులో వైబ్రేషన్ కానీ సరిగా లేకపోతే జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేసి పడేసి నెగిటివ్ లో కూడా మార్చేస్తాయి. అలాగ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సినిమా యాక్టర్లు, ఫేమస్ సెలబ్రిటీస్, హీరోలు, హీరోయిన్లు కూడా. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ గా తెలియక ఈ న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళి న్యూమరాలజీ ప్రకారంగా అక్షరాలని మార్చేసి అర్థం మాత్రం అలాగే ఉంటుంది. ఒక అక్షరం 4 సార్లు రావడము, 3 సార్లు రావడం చేసేసుకుని అవస్థలు పడుతున్నారు. అది కరెక్ట్ వే కాదు. ఒక కుటుంబంలో రాహుకర్మ అనేది పుట్టింది. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో ఉన్నారు, ఆల్రెడీ పుట్టి ఉన్నారు. అదే కుటుంబంలో చూడండి డిఎంటి అనే అక్షరాలతో పేర్లు ఉంటాయి. దీప, తేజ, ముని, ఇట్లా. అంటే ఎంతో కానీ టీతో కానీ మనము డితో కానీ చూసుకోవచ్చు. దిలీప్, ఇట్లా. కంపల్సరీగా రాహుకర్మ అనేది వాళ్ళ ఇంట్లో లేకపోతే ఆ పేరే రాదు. యాక్చువల్గా రాహు వండర్ఫుల్ డ్రైవర్. అప్పుడు ఈ డిఎంటి అనే పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా చూడండి, కంపల్సరీగా వాళ్ళకు వచ్చే ప్రమాదం దేని నుండి వస్తుంది? డ్రైవింగ్ లోనే వస్తుంది. అప్పుడు వీరికి ఉన్నటువంటి కర్మ రాహుకర్మ, వీరు పెట్టుకున్నది అదే అక్షరాలు కాబట్టి వీళ్ళు దేనికి ఎఫెక్ట్ అవుతారంటే ఈ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కి, యాక్సిడెంటల్ డెత్ కి, ఇంటి నుండి వెళ్ళిపోదామా, ఊరు వదిలి వెళ్ళిపోదామా, లేదా వేరే వాళ్ళతో బాగా డేటింగ్ చేద్దామా, ఎంజాయ్ చేద్దామా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా పోదామా, ఫారిన్కి వెళ్ళిపోదామా, ఇట్లాంటి అనవసరమైనటువంటి, లేదా షేర్ మార్కెట్ డబ్బులు ఎత్తి పెట్టేద్దామా, తల్లిదండ్రులకు చెప్పకుండానే మొత్తము కొలాప్ చేసేస్తామా ఎక్కడైనా జూతంలో, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. కొంతమందికి మనం గమనించవచ్చు. చూడండి, కార్తీక్ అని, వీర అని, అంటే కార్తీక్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటుంటారు, కార్తీక్ అంటే కృత్తిక నక్షత్రం నుండి వస్తుంది. వీరుడు, వీరభద్ర అని, తర్వాత వచ్చి ఇట్లాంటివి, అంటే ఒక యుద్ధాన్ని తలపించే విధంగా ఉన్నటువంటి పేర్లు ఉంటాయి. వాళ్ళ కుటుంబంలో కంపల్సరీ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు పుడతారు. అలాంటప్పుడు ఆ నక్షత్రాలు కుజుని కర్మ రిష్టి కాబట్టి దాని అర్థం వచ్చినట్టుగానే అక్కడ ఏర్పడుతుంది. కొంతమంది భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుడతారు. వాళ్ళ కుటుంబంలో ముఖ్యంగా కే, ఆర్, అలాగే 2 అనే తేడా ఇచ్చే బి, అంటే కేబిఆర్, ఈ 3 అక్షరాలు మొదటి అక్షరాలుగా వచ్చే విధంగా పెట్టుకుంటే వాళ్ళకి కూడాను మెంటల్ డిజైర్లోకి వెళ్ళడము, టెన్షన్ అధికం అవడం జరుగుతుంది. మనం అలా సజెస్ట్ చేస్తాం. మీరు పుట్టిందే చంద్రకర్మతో పుట్టారు, చంద్రుని అక్షరాన్ని తీసుకెళ్లి ముందర పెట్టుకున్నారు కాబట్టి ఈ అక్షరం మార్చి ఆ పేరులో అర్థం పూర్తిగా మారిపోతుంది. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రకర్మ ఒక ఇంట్లో ఉందండి, ఆ కర్మ ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ కార్తీక్ అని కానీ, కుమార్ అని కానీ, కన్య అని కానీ ఇట్లా ఉంటుంది. ఆ తర్వాత వచ్చి కే అక్షరంతో వచ్చినటువంటి పేర్లు కుష్మాని, అలాగే బీతో వచ్చే పేర్లు భరణి అని, భారతి అని, తర్వాత వచ్చి భరత్ అని, ఈ బి అనే అక్షరం చాలా ఉంటాయి పేర్లు, మీకు గుర్తించుకోండి. అలాగే ఆర్ అనే అక్షరంతో రవి అని, రాజేష్ అని, రాకేష్ అని, రమ్య అని, ఇట్లాంటి పేర్లు తీసుకుంటే ఇక్కడ ఆర్తో మొదలవుతుంది, కానీ అర్థాలు వేరేగా ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, ఒకవేళ మీ కుటుంబంలో ఈ యొక్క నక్షత్రాలు పుట్టుంటే ఈ అక్షరంతో మొదలు పెట్టకండి అని అంటాం. ఇప్పుడు సుభాషిణి అన్నాం. సు అంటే ఏమిటంటే సుభాషిణి అంటే చక్కగా మాట్లాడగలిగేది,
మంచి మధురంగా మాట్లాడగలిగేది అంటే కంపల్సరీ గురుకర్మ ఉంటుంది. కొంతమంది కుటుంబంలో జయ, జయంతి, జయసుధ, జయశ్రీ ఇట్లాంటి పేర్లు ఉంటారు చూడండి. వాళ్ళు కంపల్సరీ వాళ్ళ కుటుంబంలో గురుకర్మ ఉంటుంది. టీచింగ్ ఫీల్డ్ లో ఉంటారు, బ్యాంకులో పనిచేస్తుంటారు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటారు, డిఫెన్స్ లో ఉంటారు, సచివాలయంలో ఉంటారు, బంగారం వ్యాపారం చేస్తుంటారు, వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. ఆ తర్వాత సంతాన దోషం ఉంటుంది, బిడ్డలు పుట్టరు, సెరోగసి, తర్వాత IVF, IUIలో బిడ్డలు పొందాలని చూస్తుంటారు. కావాలంటే చూడండి, అంటే ఇది ఎలా కనెక్ట్ అవుతా ఉందంటే కర్మ అనేది అక్కడ లేకపోతే, ఆ కర్మ రిజిస్ట్తో కూడినటువంటి జన్మ అనేది లేకపోతే ఆ ఇంట్లో ఆ పేరు ప్రవేశించదు. ఖచ్చితంగా ఆ పేరు ప్రవేశిస్తుందంటే మీకు ఆ కర్మ ఉన్నట్టుగా. కాబట్టి ఈ ప్రకృతి మనకు ఎన్ని విధాలుగా ఈ కర్మతో రిలేట్ చేస్తుందో, పేరు దగ్గర నుండి, మనిషి గుణం దగ్గర నుండి, అంటే మనం చుట్టుపక్కల చూస్తున్నటువంటి వ్యక్తుల్ని కానీ, సన్నివేశాలను కానీ, వాళ్ళు మాట్లాడే తీరుని కానీ గమనించినప్పుడు వారికి ఏ కర్మ రిజిస్టర్ ఉందని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వారు చేసే వృత్తి ఏమిటి, ఆ వృత్తిని బట్టి వారికి ఏం కర్మ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది కూడా చెప్పవచ్చు. అంటే నిత్యం మనం ఏం చేస్తామంటే DNA ఆస్ట్రాలజర్గా మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, మన ముందు సినిమాలో కానీ టీవీలో కానీ ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటే, ఈ మాట వాళ్ళు మాట్లాడుతున్నారంటే, వాళ్ళు ఈ ప్రొఫెషన్ లో ఉన్నారంటే, ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళకి ఈ కర్మ రిజిస్ట్రీ కంపల్సరీగా ఆ కుటుంబంలో ఉంటుంది అనేది మనం నిర్ధారణ చేసేవచ్చు. అయితే ఎప్పుడు అంటే ఏమిటి, దీంట్లో డైజెషన్ అయిపోవాలి, దీంట్లోనే మునిగి తేలాలి, సబ్జెక్ట్ని అలాగా అవపోసన పట్టాలి. అలా అవపోసన పట్టగలిగితే ఖచ్చితంగా మనకు ఆ సబ్జెక్ట్లో ఎంత సారాంశం ఉందో తెలుస్తుంది. దీన్నే రీసెర్చ్ అంటారు. అంతేగాని ఎవరో బుక్కుల్లో పెట్టి చెప్పేశారు, పూర్వము రాసి పెట్టి తెలిపినారు. చాలా మంది అడుగుతుంటారు, ఏమంటే DNA ఆస్ట్రాలజీ అంటున్నారు, దీనికి ఏమైనా గ్రంథం ఏమైనా ఉందా అండి, మాకు ఇవ్వండి అని. ప్రింటింగ్ మెటీరియల్, ఏ మెటీరియల్ లేవు, ప్రింటింగ్ మెటీరియల్ లేదు. నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఎలాగంటే మనం ఒక సంఘటన చూస్తున్నాం, ఒక మాట వింటున్నాం, ఆ మాట వారి నోటి నుండి వస్తుందంటే వీళ్ళకి ఈ కర్మ ఉంటేనే ఆ నోట్లో ఉండి ఆ మాట వస్తుంది. నన్ను ఒకరు ఆ క్వశ్చన్ అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ కర్మ రిలేటెడ్ గా వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతూ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ వాళ్ళ ద్వారా ఈ ప్రకృతి మాట్లాడిపిస్తాం, లేకపోతే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కదాని కూడాను కర్మ రిలేటెడ్ అని మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. శుభం.